హౌ ఆర్ యూ? యథా రాజా తదా ప్రజ, ఈ సామెత అందరూ వినే ఉంటారు. దీని అర్థం ఏంటిదంటే, పాలకులు ఎలా ఉంటే ప్రజలు కూడా అదే విధంగా తయారు కావడం జరుగుతుందని చెప్పి దీని యొక్క అర్థం. 1947 ఆగస్టు 15న భారతదేశానికి స్వాతంత్రం రాకముందు ఈ దేశ స్వాతంత్రం కోసం హిందువులు, ముస్లింలు, అదే రకంగా సిక్కులు, ఇతర ఉన్నటువంటి కులాల వారందరూ కూడా మరే సమైక్యంగా పోరాడి భారతదేశానికి స్వాతంత్రాన్ని తీసుకురావడం జరిగింది. స్వాతంత్రం వచ్చి 75 వసంతాలు ఇప్పుడు పూర్తి కాబోతున్నాయి. తొలి భారత ప్రధాని పండిట్ జవహర్లాల్ మొదలుకొని మరే మన్మోహన్ సింగ్ వరకు పరిపాలించినటువంటి ప్రధానులందరూ కూడా కులమతాలకు అతీతంగా, వర్గ వైషమ్యాలకు అతీతంగా ఈ దేశం మనది, ఈ దేశంలో ఉండేటువంటి ప్రజలందరూ కూడా మరే ఒకే తల్లి బిడ్డలని భావించి ఈ దేశాన్ని వారు ఎంతగానో అభివృద్ధి పరచడం జరిగింది. కానీ గత 8 సంవత్సరాల నుండి నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయిన తర్వాత వారు కానివ్వండి, వారి మంత్రివర్గంలో ఉండేటువంటి ఇతర మంత్రులు కానివ్వండి, కొన్ని రాష్ట్రాలకు చెందినటువంటి ముఖ్యమంత్రులు ఈరోజు ఈ సమాజాన్ని 2 ముక్కలుగా విభజించడానికి ప్రయత్నిస్తున్నారు. ముఖ్యంగా హిందూ, ముస్లిం ప్రతిరోజు ఈ దేశం లోపట వీటితోనే ప్రారంభమై వీటితోనే మరి ఈ యొక్క దేశం యొక్క సమయం అనేటువంటిది అంతమైపోతుందా అనిపిస్తుంది. ఈరోజు కనుక చూసినట్లయితే మందిర్, మస్జిద్ ఈరోజు ప్రపంచం మొత్తం కూడా మరే శాస్త్ర సాంకేతిక రంగాల లోపట ఎంతగానో పురోభివృద్ధిని సాధించింది. ప్రపంచంలో ఉండేటువంటి దేశాలన్నీ కూడా కులాలను, మతాలను పక్కన పెట్టేసి ప్రజల అభివృద్ధిని కాంక్షిస్తూ మరి వాళ్ళు తమ దేశాన్ని అన్ని రంగాల లోపట అభివృద్ధి పరుస్తూ ఉన్నారు. కానీ మన దేశంలో మాత్రం ప్రతిరోజు మందిర్, మస్జిద్ అనేటువంటి సమస్య ముందు తీసుకురావడం, హిందూ ముస్లింలు అనేటువంటి సమస్యను ముందు తీసుకురావడం, ఈ యొక్క దేశ యువకుల మనసుల లోపట మతపరమైనటువంటి విషబీజాలను నాటి వారి యొక్క భవిష్యత్తును అంధకారంలోకి నెట్టడం జరుగుతుంది. ఈ 8 సంవత్సరాల నుంచి ఏ నాయకుడు ఈ దేశ యువతను కానివ్వండి, అదే రకంగా ఈ రాష్ట్ర యువతను కానివ్వండి ఒక చక్కటి సందేశాన్ని ఇచ్చి దేశ పురోభివృద్ధి లోపట వాళ్ళు భాగస్వాములు అయ్యేలా ప్రయత్నించడం లేదు. కానీ మధ్యకాలం లోపట మన రాష్ట్రానికి చెందినటువంటి ఒక యువ మంత్రి ఒక సమావేశం లోపట ప్రపంచ దేశాలు ఈరోజు ఏ రకంగా అభివృద్ధి చెందుతున్నాయి, భారతదేశం లోపట స్థితిగతులు ఏ విధంగా ఉన్నాయో చాలా సవివరంగా వివరించడం జరిగింది. అంతేకాకుండా యువత ఏ రకంగా ఉండాలి, ఏ రకంగా ఆలోచించాలి, ఏ రకంగా ప్రపంచం లోపట భారతదేశాన్ని అగ్రమిగా నిలపాలి అనే దానిపైన మరి ఈ రాష్ట్ర యువత కానివ్వండి, ఈ దేశం యొక్క యువత కానివ్వండి ఒక చక్కని సందేశాన్ని ఇవ్వడం జరిగింది. అంటే ఒక దేశ నాయకునికి, ఒక ప్రధానమంత్రికి ఉండవలసినటువంటి లక్షణాలు మరి మన రాష్ట్రానికి చెందినటువంటి ఒక యువ మంత్రిలో ఉన్నాయంటే నిజంగా మనం అందరం కూడా అప్రిషియేట్ చేయాలి. ఫ్రెండ్స్, ఒక్కసారి ఈ యొక్క వీడియో క్లిప్ని చూడండి, మీకే అర్థమవుతుంది మనము మరి అభివృద్ధి పథాన వెళ్తున్నామా లేక అంధకారంలోకి వెళ్తున్నామా. థ్యాంక్ యూ. 75 ఏళ్ళు కరెక్ట్గా ఈ ఆగస్ట్ 15కి మన దేశానికి స్వాతంత్రం వచ్చి 75 ఏళ్ళు అవుతుంది. 75 ఏళ్ల తర్వాత భారతదేశం ఎక్కడుంది అంటే మన జనాభా 138 కోట్లు అనుకుంటా, ఇంకా పెరుగుతానే ఉంది రోజు రోజుకి, 138 కోట్లు అనుకుంటా. మొన్న అక్కడ పోయినప్పుడు యాపిల్ అని, మీకు యాపిల్ తెలుసు కదా, యాపిల్ సెకండ్ లార్జెస్ట్ డెవలప్మెంట్ సెంటర్ ఇన్ ద వరల్డ్ ఇస్ ఇన్ హైదరాబాద్, మీకు తెలుసు. వాళ్ళు అక్కడ వాళ్ళ హెడ్ క్వార్టర్స్కి పిలిస్తే అక్కడ పోయాం. మొత్తం యాపిల్ హెడ్ ఆఫీస్ కి క్యూపర్టినో అనే ప్లేస్ ఉంటుంది కాలిఫోర్నియాలో, అక్కడ పోయినాం. నేను మా జయేష్ గారు అందరం పోయాం. యాపిల్
క్యాంపస్ కానీ యాపిల్ మొత్తం వరల్డ్ వైడ్ ఉన్న ఎంప్లాయీస్ కానీ చూస్తే 1,38,000 1,50,000 అది ఉంటారు వాళ్ళు. మనమేమో భారతదేశమేమో 138 కోట్లు, యాపిల్ అనే ఒక కంపెనీ 1,38,000 ఉద్యోగులు. భారతదేశం యొక్క ఎకానమీ సైజ్ ఎంతో తెలుసా మీకు? $3 ట్రిలియన్, $3 ట్రిలియన్. యాపిల్ అనే ఒక కంపెనీ యొక్క సైజ్ ఎంతో తెలుసా మీకు? $3.1 ట్రిలియన్. ఐఫోన్లు తయారు చేసే సంస్థ ఉంది కదా, మొత్తం 138 కోట్ల భారతదేశం కంటే ఆ ఒక్క కంపెనీ యొక్క వాల్యూ ఎక్కువ మన మొత్తం ఎకానమీ కంటే. సో మనం ఎక్కడున్నాం, ప్రపంచం ఎక్కడ ఉంది? మనం ఆలోచించాల్సింది ఏంటి? వరంగల్లో జాబులు, వరంగల్లో ఉద్యోగాలు కాదు, వరంగల్ వేదికగా, భారతదేశం వేదికగా ప్రపంచాన్ని మార్చే ప్రోడక్ట్లు యాపిల్ లాంటి, గూగుల్ లాంటి కంపెనీలు మనం తయారు చేసే సత్తా సంతరించుకున్నప్పుడే మన శక్తికి, మన మేధో శక్తికి న్యాయం చేసిన వాళ్ళం అవుతాం. ఆ సత్తా మీలో ఉంది, ఆ సత్తా మనందరిలో ఉంది. నేను అందుకే చెప్పింది, టాలెంట్ ఎవడు అబ్బసొత్తు కాదు. మైక్రోసాఫ్ట్ సీఈఓ ఎవరు? గూగుల్ సీఈఓ ఎవరు? ఐబిఎం సీఈఓ ఎవరు? అరవింద్ కృష్ణ. ట్విట్టర్ సీఈఓ ఎవరు? పరాగ్ అగర్వాల్. అడోబీ సీఈఓ ఎవరు? శాంతను నారాయణ్. అందరూ ఇండియన్సే, అందరు ఇక్కడ చదువుకొని పోయినోళ్లే. అక్కడ పోయి ఏం చేస్తున్నారు? ప్రపంచంలోనే పెద్ద పెద్ద కంపెనీలకి సీఈఓలు, చైర్మన్లు అయ్యారు. మరి ప్రపంచంలోనే పెద్ద పెద్ద కంపెనీలకు సీఈఓలు అయ్యే శక్తి ఉంది, వాటిని నడిపే సత్తా ఉంది, వరల్డ్ క్లాస్ ప్రొడక్ట్స్ తయారు చేసే సత్తా, బుర్ర మనకు లేదా? బుర్ర ఉంది, కానీ మనం వాడట్లేదు. ఏం చేస్తున్నాం మనం? వీడిదేం కులం, వాడిదేం మతం, ఇదేంది అదేంది, పాకిస్తాన్ కథ ఏంది, ఆఫ్ఘనిస్తాన్ కథ ఏంది, చైనా కథ ఏంది, గాడికే మన లెక్క. ఎన్ని రోజులు పోల్చుకుందాం పాకిస్తాన్ తోని, బంగ్లాదేశ్ తోని, ఆఫ్ఘనిస్తాన్ తోని? పోటీ పడద్దా అమెరికాతోని, యూరోప్ తోని? పోటీ పడద్దా సింగపూర్ తోని? పోటీ పడద్దా చైనాతోని? ఒక చిన్న కథ చెప్తాను నేను మీకు. 1987లో 1987లో ఇండియా, చైనా రెండు సిమిలర్ సైజ్ కంట్రీస్, పాపులేషన్ పరంగా చూసుకుంటే మనకంటే కొద్దిగా పెద్దవాళ్ళు. 1987, మరి ఎంతమంది ఇక్కడ పుట్టినారో లేదో తెలియదు నాకు ఆ టైంలో, కానీ 1987లో భారతదేశం, చైనా రెండింటి యొక్క జీడిపి $470 బిలియన్ మాత్రమే. రెండు సేమ్ జీడిపి సైజ్. 35 ఏళ్ల తర్వాత ఈరోజు భారతదేశం యొక్క జీడిపి $3 ట్రిలియన్. చైనా ఎంతో తెలుసా? $16 ట్రిలియన్, $16 ట్రిలియన్. దే ఆర్ ద సెకండ్ లార్జెస్ట్ ఎకానమీ ఇన్ ద వరల్డ్. మరి ఏం జరిగింది 35 ఏళ్లలో? ఏం జరిగింది అంటే, చైనా వాడు మనలాగా కులాల పేరిట, మతాల పేరిట చిల్లర పంచాయతీలు పెట్టుకొని, ఒకరినొకడు అనుమానపు చూపులు చూసుకొని, ఒకరినొకడు తొక్కేసుకొని, ఒకరినొకడు తిట్టేసుకొని, రోజు ఇంకేం పని లేనట్టు వాట్సాప్లలో ఒకరికొకరు ఫార్వర్డ్ చేసుకొని, పనికి మాలిన పంచాయతీలు పెట్టుకొని అక్కడే కూర్చోలేదు. వాడు బుర్ర పెట్టి ఆలోచించిండు, భవిష్యత్ దిక్కు ఆలోచించిండు. నా పంచాయతీ అక్కడ అమెరికా తోని, వాడితో నా పోటీ తప్ప ఇండియాతోని వీళ్ళతో కాదు అని చెప్పి ముందుకెళ్లిపోయిండు. వరుసగా 25 ఇయర్స్ పాటు, 25 ఏళ్ల పాటు చైనా డబుల్ డిజిట్ జీడిపి గ్రోత్ రేట్ తో ఈరోజు అమెరికాతో పోటీ పడే స్థాయికి చేరుకుంది. మరి మనం ఎక్కడున్నాం? 35 ఏళ్ల కింద సేమ్ ప్లేస్ లో ఉన్నాం. 35 ఏళ్ల తర్వాత వెనక్కి తిరిగి చూసుకుంటే అక్కడనే ఉన్నాం. తెల్లారు లేస్తే ఎవరేం బట్టలు వేసుకోవాలి, ఎవరేం తిండి తినాలి, ఎవల మతం ఏంది, ఎవల కులమేంది, ఇదే పిచ్చి పంచాయతీలు, ఇదే పిచ్చి మాటలు తప్ప భారతదేశం ఏంది, మన లక్ష్యం ఏంది, ప్రపంచాన్ని మార్చే ప్రోడక్ట్లు ఏమైనా చేస్తున్నామా, ప్రపంచాన్ని మార్చే ఆవిష్కరణలు ఏమైనా వస్తున్నాయా, దాని గురించి మనకి ఇంట్రెస్ట్ లేదు. అక్కడ వచ్చింది సమస్య. మన దేశంగానే, ఒక వ్యవస్థగానే మనం ఎక్కడో వి హావ్ లాస్ట్ ద ట్రాక్. మై హంబుల్ రిక్వెస్ట్ టు ద యూత్, మై హంబుల్ రిక్వెస్ట్ టు దిస్ యంగ్స్టర్స్ హియర్, దయచేసి రాజకీయ నాయకులు, రాజకీయ పార్టీలు, మా విన్యాసాలు, మా తిట్టుకోవడాలు అవి రొటీన్, అవి ఉంటూనే ఉంటాయి. మీరు అవేవి పట్టించుకోకుండా మీరు దయచేసి ప్రపంచానికి భారతదేశం నుంచి ఒక అద్భుతమైన ప్రోడక్ట్, ఒక గూగుల్ లాంటి ప్రోడక్ట్, ఒక ఫేస్బుక్ లాంటి ప్రోడక్ట్, అట్లాంటి ప్రోడక్ట్ తయారు చేసే పనిలో మీరుంటే తప్పకుండా లక్షల మందికి ఉపాధి అవకాశాలు సృష్టించే అవకాశం ఉంటుంది.